ఓం నమ శివాయ. మనం పరమేశ్వరుడి యొక్క పినాకి అనే నామం యొక్క అర్థాన్ని తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇది చాలా గొప్ప నామం అని తెలుసుకున్నాం. ఈశ్వరుడు చెప్పిన దాన్ని చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. ధర్మంలో నిలబడితే ఈశ్వరుడు అన్నీ ఇస్తాడు. ఈశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బతికిన వాడికి ఈశ్వరుని రక్ష సర్వకాలాలలో ఉంటుంది. ఆయన చెప్పినట్లు కాకుండా సొంత బుద్ధితో బతుకుదామని అనుకున్నవాడు దాని ఫలితం కూడా అనుభవిస్తాడు. శిక్ష ఇచ్చేటప్పుడు ఆగ్రహిస్తాడు. కాబట్టి జ్వలంతం అంటే ఆగ్రహించి ధనస్సు పట్టుకుని నిలబడతాడు. నేను నీకేమిచ్చాను, నువ్వేం చేస్తున్నావు? ఊరుకుని ఆయన ధనస్సు పట్టుకుని నిలబడ్డ తర్వాత చెయ్యకూడనిది చెయ్యకుండా ఉంటే ఏడవడం ఉండదు. లేదు అంటే మా మీద కోప్పడకండి, నీ చేతిలో ధనువుకి నమస్కారం అని మనం కనుక ఆయనకు లొంగిపోయామంటే అప్పుడు ఆయన శాంతపడతాడు. అభిషేకం చేస్తూ అడుగుతాడు ఆయన్ని, చల్లబడు తండ్రి వేడిగా ఉండకు అని. ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి అడగవలసిన పద్ధతి అది. పదార్థం వెంట పదార్థం పోసి శుద్ధజలం పోసి సమంత్రకంగా అడుగుతారు. ఈశ్వర, నాకు ధర్మం పట్టుకోవాలన్న బుద్ధి వచ్చింది అని. అది ఇది కాకుండా అన్నీ మాకు ఇస్తావు. కొడుకులను, వాళ్ళకు బుద్ధిని, శక్తుల్ని, పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా చూస్తూ ఉంటావు. తిన్నది జీర్ణమయ్యేటట్లుగా ఆరోగ్యాన్ని ఇస్తావు. ఈశ్వర, ఇవన్నీ ఇవ్వగలిగిన వాడివి నువ్వు అన్న బుద్ధిని మేము తెలుసుకుని నువ్వు చెప్పినట్లుగా ప్రవర్తించగలిగిన బుద్ధిని మాకు ఇవ్వు. అది ముఖ్యమైనది, కావాల్సింది. మనం ఇది తెలుసుకోవాల్సింది. ఆయన మనకి ఇవ్వనిది అంటూ ఏదీ లేదు కదండి. మనం చేసే ప్రతి కదలిక, ప్రతి పని, ప్రతి విషయం ఆయనకు సంబంధించినవే. మన సొంతంగా చేసినవి అంటూ ఏమీ ఉండదు. ఒక్కటే ఏంటంటే మానసికంగా ఆయనని తలుచుకొని భక్తిగా రెండు చేతులు ఎత్తి నమస్కరించడం. అది కూడా మనకి యోగం ఉంటేనే రెండు చేతులు ఎత్తి ఆయన నమస్కరించి ఆయన గుడికి వెళ్ళడం లాంటిది కూడా ఆయన మనకి ప్రాప్తిస్తేనే వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేం. కాబట్టి ఆయనని ఇవన్నీ ఇచ్చావు కాబట్టి ఇవన్నీ నేను అడగకుండానే ఇచ్చేసావు. ఇవన్నీ ఇవ్వగలిగిన వాడివి నువ్వు అన్న బుద్ధిని మేము తెలుసుకుని నువ్వు చెప్పినట్లు ప్రవర్తించగలిగేటటువంటి బుద్ధిగా ఉండేటట్టుగా మాకు వరాన్ని ఇవ్వు అని ఆయన అడగాలి. ఎప్పుడూ ధనస్సు పట్టుకుని కనబడవద్దు. ప్రసన్నమూర్తివై సంతోషంగా కనబడు. మనసు సంచలమై అక్కర్లేనివి పట్టుకుంటోంది. ఈశ్వర, మా మనసు కోతి అక్కర్లేనివి పట్టుకుని అన్నిటి మీద, ధనం మీద, కామానికి స్త్రీల మీద తిరుగుతోంది. దీన్ని తీసుకుని వెళ్ళి నీ పాదాలకు వేసి కట్టేయి. నీవు ఆది భిక్షువు కదా, నీ చేతిలో కోతి ఉంటే భిక్ష బాగా వేస్తారు. మనసు అనే కోతిని పట్టుకుని వెళ్ళు. చాంచల్యం అనే కోతిని పట్టుకుని వెడితే మనసు నీ పాదాల దగ్గర పడి ఉంటుంది. అందుకనే దూర్చటి గారు ఇదే మాటని ఏమన్నారో తెలుసా అండి? ఏదైనా ఈశ్వరుడు ఇస్తే పుచ్చుకోవడం నేర్చుకుని వెంపర్లాట వదులుకుంటే వారి అంత ఐశ్వర్యవంతులు ఇంకొకరు ఉండరు అన్నారు. అంటే ఈశ్వరుడు ఇచ్చిన దానితో సంతోషపడి ఆయన ఇచ్చింది మనకి చాలు, తృప్తిగా ఉంది, ఇంతకంటే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుని ఆ వెంపర్లాట వదులుకున్నాం అనుకోండి, అంతకంటే ఐశ్వర్యవంతులు ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఇంకే బాధ ఉండదు. చాలు, నాకు ఉన్న దాంతో తృప్తిగా ఉన్నాను అనుకుంటే చాలండి. ఈశ్వరుడు ఇది నేర్పాడు. ఈశ్వరుడు ఇచ్చింది పుచ్చుకొని వెంపర్లాట వదులుకుంటే మనంత ఐశ్వర్యవంతుడు లేడు అన్న విషయాన్ని ఆయన చెప్పాడు. అది మనం వినకపోతే వెంపర్లాడి పరిగెత్తడం నేర్చుకుంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. దరిద్రుడు ఎవరు అంటే ప్రపంచంలో ఇద్దరేనండి. ఆకలి వేసినప్పుడు తినడానికి లేనివాడు, తినడానికి సమయం లేనివాడు, ఇద్దరూ దరిద్రులే. ఈ వెంపర్లాట నాకు వద్దు. ఆకలి వేసినప్పుడు తినడానికి లేనివాడు నిజంగా దరిద్రుడే కదండి. వాడికి భోజనం ఎక్కడా దొరకకుండా, ఇంట్లో చేసుకోవడానికి ఒక పదార్థం కూడా ఉండకుండా, భిక్షాటనకి వెళ్ళినా ఎవరూ పెట్టకుండా ఉన్నాడనుకోండి, వాడికి ఎంత ఆకలి వేసినప్పటికీ ఆకలి తీరదు. కాబట్టి వాడు దరిద్రుడు. తినడానికి అన్నీ ఉండి కూడా తినడానికి సమయం లేకుండా ఏదో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళకి, రెండు పళ్ళ ముక్కలేవో నోటితో కొరికేసి వెళ్ళిపోయే వాళ్ళకి, లేదా తినడానికి ఇంట్లో అన్నీ ఉన్నా తింటే ఒంట్లో ఉన్న జబ్బు పెరిగిపోతుందన్న భయంతో ఏమీ తినకుండా ఉండేటటువంటి వాడు దరిద్రుడే. కాబట్టి ఇటువంటి వెంపర్లాట నాకు వద్దు అని మనం కనుక ఆ భగవంతుణ్ణి కోరుకుంటే ఆయన మనకి ఎంతో ఐశ్వర్యాన్ని, అంటే ఆరోగ్యమైన ఐశ్వర్యాన్ని, భక్తి అనే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. శంకర భగవత్పాదులు సుత్తి పెట్టి కొట్టి మరీ చెప్పినట్టుగా చెప్పారండి. కింవానేన ధనేన వాజికరభిప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్రమిత్ర పశుభి
దేహేన గేహేన కిం జాత్వైతా తన భంగురం సపదిరే త్యాజ్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్కుతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. ఇది శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉంటుంది. ఇది తిరిగి తిరిగి అక్కర్లేని పనులు చేసి డబ్బు తెచ్చి దాచి బంగారం కొని దాచి ఇన్ని చేసేటప్పటికీ శరీరం జర్జరీభూతం అయిపోతుంది, వార్ధక్యం వచ్చేస్తుంది. శరీరం విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోతున్నాడు. ఎవరు వస్తారు? కూడా ఎవరు రారు. పార్వతీదేవి మహాభారతంలో అనుశాసనిక పర్వంలో లోకానికి తెలియచెప్పడానికి శివుడిని ఒక ప్రశ్న వేసింది. మనం ఈ విషయాన్ని మహాభారతం చెప్పుకున్నప్పుడు ఇంకా విపులంగా చెప్పుకుందాం, కానీ ఇప్పుడు చూచాయిగా చెప్పాలి అంటే పార్వతీదేవి శివుణ్ణి అడిగిందండి, శివ మీరు శ్మశానంలో ఎందుకు ఉంటారు అని. ఆయన మంచి ప్రశ్న వేశావు పార్వతి, దీని మీదనే లోకాలు అక్కర్లేని కొట్లాటలు నా గురించి కొట్టుకుంటున్నారు, ఎందుకు ఉంటానని ఒకసారి బ్రహ్మగారు కూడా అడిగారు. లోకంలో భూత ప్రేత పిశాచాలన్నీ పుట్టి ఉండే స్థానం శ్మశానం. అంటే వాళ్ళకి రెసిడెన్షియల్ క్వార్టర్స్ లాంటివి అనమాట. వాళ్ళందరూ చీకటి పడ్డాక అందరి ఇళ్ళకి గుళ్ళకి గోపురాలకి వస్తారు. చాలామందికి తెలియదు, వాళ్ళు పూజ గదిలోకి వెళ్ళామనుకుంటారు. వాళ్ళు పూజ గదిలోనే కూర్చుంటాయి ఇవన్నీ కూడా. సూర్యోదయానికి ముందు నిర్మాల్యం తీయకపోతే వాళ్ళ పూజ చేసేస్తారు. రాక్షస పూజ అయిపోతుంది, ఇంట్లో దుఃఖం అయిపోతుంది. అందుకనే చూడండి, ముందు తెల్లారగట్టే లేవగానే ముందు శుభ్రంగా పువ్వులు అవి అన్నీ తీసేసేసి ఆ దేవుడి గది శుభ్రంగా తుడిచేయాలి. తుడవకపోతే అక్కడ రాక్షసులు రాత్రి వెళ్ళి పూజ చేసుకుంటూ ఉంటారు. అందుకనే చూడండి, ఆసనం కూడా వేసేసి చాలాసేపటి తర్వాత మనం వెళ్ళి కూర్చుని పూజ చేసుకోకూడదు అంటారు. అలాగే పూజలు అవి చేసుకునేటప్పుడు కూడా అంతా సిద్ధం చేసుకున్నాక పసుపు వినాయకుడిని చేసినప్పుడు కూడా పసుపు వినాయకుడిని ఒక ఉండలాగా చుట్టేసి అక్కడ పెట్టాలంతే, ఇంకా బొట్టు అది పెట్టకుండా. పూజ చేసుకునే ముందే దాన్ని ఇలాగ కోలగా చేసి దానికి బొట్టు పెట్టి పూజ మొదలెట్టాలి. అంతేగాని ముందే చేసేసి అక్కడ పెట్టేస్తే ఈ రాత్రి నుంచి ఉన్నటువంటి భూతపేత పిశాచాలన్నీ పూజ చేసేసుకుని మనకి వచ్చే పుణ్యాన్నంతా అవి తీసేసుకుని వెళ్ళిపోతాయి, మన ఇంట్లో దుఃఖమే మిగులుతుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు చాలామంది కొట్టిపడేస్తారు. కానివ్వండి, తెలుసుకుంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. అయ్యి బాబోయ్, ఇన్ని తప్పులు చేస్తున్నామా మనం పూజలో, ఇన్ని రకాలుగా మనం ఇబ్బందులకి కారణం అవ్వడానికి కారణం ఇదా అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి పూజ చేసేటప్పుడు మనం కూర్చునే ముందే ఆసనం వేసుకుని కూర్చోవాలి. పసుపు వినాయకుడిని చేసేటప్పుడు కూడా పూజ చేసే ముందే చేసుకోవాలి. కాబట్టి దీపం అందుకే వెలిగిస్తామండి. దీపం వెలగానే వెలుతురు వచ్చిందని చెప్పి ఎక్కడక్కడ వెళ్ళిపోతాయి. ఘంటానాదం కూడా చేస్తాం కదండి. కాబట్టి ఈ భూతపేత పిశాచాలన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం శ్రద్ధగా పూజ చేసుకోవాలి. మనం పూజ గదిలోకి వెళ్ళి ఉత్తిష్టంతు భూత పిశాచాహ అంటాం. అంటే భూతాలు ఉంటే కదా లేవడానికి, అవి ఎక్కడి నుంచి వస్తాయి? శ్మశానంలో నుండి వచ్చి అల్లరి చేస్తూ ఉంటాయి. అవి అందరినీ ఎలా పాడు చేద్దామా అని చూస్తూ ఉంటాయి. వాటి బుద్ధి అదే కదండి. అందుకని బ్రహ్మగారు, శివ మీరు ఒక పని చేయమని వాటికి ఒక నియమం ఏర్పాటు చేయండి. అందరూ మీ బిడ్డలే కదా. ఇద్దరు బిడ్డల్లో ఒకడు దొంగ, ఒకడు పోలీస్ ఆఫీసరు. దొంగకి తండ్రే, పోలీస్ ఆఫీసర్కి తండ్రి. దొంగ పుడితే ఆయన తండ్రితనం అంగీకరించదనుకుంటే కుదరదు, ఇద్దరికీ తండ్రి. అందుకని మీరు వెళ్ళి అక్కడ కూర్చుని ఏమీ పాడు చేయవద్దని చెప్పమనంటే శివుడు వాడితో వెడితే వెళ్ళండి కానీ ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకః ఏతే చ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూం ఓం భువ ఓం శువః ఓం సత్యం అంటూ ఎవరైనా నీళ్లు విసిరినా వచ్చేయండి. చెప్పలేదని అంటారేమో నాకు తెలుసు. ఉదయమే లేచి ఎవరెవరు సంధ్యావందనం చేస్తున్నారో వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. అందుకని సూర్యోదయానికి పూర్వం పీట మీద కూర్చుని వాటికి వెళ్ళిపోమని అంటే వెళ్ళిపోతాయి, మన జోలికి రావు. అందుకని పార్వతి, నేను శ్మశానంలో కూర్చున్నాను. ఈశ్వరుడు శ్మశానవాసిగా ఉండడం మన మంగళం కోసం. ఆయన పినాకం పట్టుకుంటే పినాకపాణి అని పేరు కూడా వచ్చింది కదా. ఎందుకంత సంతోషం ఆ పేరేంటే? అప్పుడు ఆయన ఒక రహస్యం చెప్పాడు. 7 తలల పాము ఎలా ఉంటుందో పినాకం అలా ఉంటుంది. కణ్వుడు అనే మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఆయన ఒంటి నుండి పుట్టిన పుట్టలో నుండి పైకి పెరిగిన వెదురు చెట్టు వెదురుతో బ్రహ్మగారు 3 ధనస్సులను తయారు చేశాడు. మొదటి ధనస్సుకు పినాకం అని పేరు పెట్టి శివుడికి ఇచ్చాడు. రెండవ దానికి సారంగం అని పేరు పెట్టి లోకాలను రక్షించమని విష్ణువుకి ఇచ్చారు. ఘోర అఘోర రూపాలతో ధర్మాన్ని నిలబెట్టమని, అప్పుడప్పుడు శత్రువులను కూడా శిక్షించమని అన్నారు. అందుకని త్రిపురాసుర సంహారంలో పట్టుకున్నాడు. మన ధర్మాధర్మ వివక్ష ఎందు పట్టుకుంటాడు.
బిడ్డలు పాడైపోకుండా వాళ్ళని భయపెట్టి రక్షిస్తూ ఉంటాను పార్వతి, అందుకని నాకు అదంటే ఇష్టం అని చెప్పాడు. ఈ 2 ధనస్సులు చెక్కుతుండగా పెద్ద పెచ్చు కింద పడిపోయింది. దాన్ని వదిలేయడం ఎందుకని ఆ పెచ్చుతో ఒక విల్లు చేశాడు. అది గాంధీవం. ఆ గాంధీవం మీద అర్జునుడికి గొప్ప వ్యామోహం. పరమోత్కృష్టమైన ధనస్సు పట్టుకుని స్వామి నిలబడతాడు. ఏ చేత్తో ధనస్సు పట్టుకుని నిలబడ్డావో ఆ ధనస్సు బాణాలు మా రక్షణకు ఉపయుక్తాలు అగుగాక. అందుకని వాటిని పట్టుకున్నప్పుడు ఆయన కోపంగా ఉన్నాడు అనుకోకుండా మనలో ఉన్న కోపాన్ని, మనలో ఉన్న చెడుని తీసేయడానికి ఆ ధనస్సులో నుంచి ఒక బాణాన్ని విదులుతాడు అనుకుంటే పరమేశ్వరుడు శాంతంగా ఉన్నాడు అని మనకి తెలుస్తుంది. బ్రహ్మగారు ఆ రోజు కర్తవ్యాన్ని చెప్పి ఇచ్చాడు కనుక పినాకపాణి అని పేరు పెట్టుకున్నాను. ఎవరైనా స్మరిస్తే వాళ్ళని కాపాడడానికి పినాకం పట్టుకుంటాను. పినాకి అని నమస్కరించి స్తోత్రం చేసి, ఈశ్వర మేము తప్పులు చేస్తున్నాం, దానికి మనసు కారణం, ఆ మనసుని నేను నిగ్రహించగలిగితే విజయం సాధించగలిగి ఉండేవాణ్ణి, అది నిన్ను నిగ్రహిస్తున్నది. పటకారు గిన్నెని జాగ్రత్తగా పట్టుకుంటే పాలు జాగ్రత్తగా దింపుతాం, అదే పటకారు మనను పట్టుకుంటే వేడి పాలు మీద పడతాయి. సమస్య ఎక్కడొస్తుందంటే మనస్సు మన చెప్పు చేతుల్లోనే ఉండాలి, కానీ మనం మనస్సు చెప్పు చేతుల్లో ఉన్నాం. ఈశ్వర మా మనస్సును నీ చెప్పు చేతుల్లోకి తీసుకుని నీవు చెప్పినట్లుగా చేసే స్థితిని కల్పించు అని అడగడం శరణాగతి చేయడం. మన బలహీనత ఈశ్వరుని దగ్గర చెప్పడం శరణాగతి అండి. ఉత్తినే వెళ్ళి లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషి కరపల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపజ్యే అని చెప్పడం శరణాగతి కాదు, తత్వం తెలుసుకుని ఈశ్వరునికి చెప్పడం శరణాగతి. అలా రుక్మిణీదేవి చేసిందండి, గజేంద్రుడు చేశాడు. అటువంటి శరణాగతి చేస్తే ఈశ్వరుడు మళ్ళీ మళ్ళీ మనతో మంచి పనులు చేయిస్తాడు. మంచి పనులు చేస్తే వెంటనే వెళ్ళమని అనరు, గుళ్ళోకి వెడితే కూర్చుని వెళ్ళమని అంటారు. ఒకసారి కూర్చుని అద్దంలో ఈశ్వరుని చూడమని అంటారు. అక్కడ ఆయనను చూసి అనుబంధం ఏర్పడితే మళ్ళీ అక్కడికి వస్తూ ఉంటారు. ఇదే వెంకటాచలం కొండ మీదకి వెళ్ళి అడుగుతాం. అహం దూరతస్తే పదాంభోజయుగ్మా ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి సకృచ్చేవయా నిత్య సేవా ఫలత్వం ప్రయచ్చ ప్రభో వెంకటేశ. తిరుపతి వచ్చినప్పుడు నా బుద్ధి ఎలా నీ సేవ యందు నిలబడిందో అలా ఎల్లవేళలా మా బుద్ధి నీ యందు నిలబడుగాక. నీవిచ్చిన ఇంద్రియాలు వాడేటప్పుడు ఆ శక్తి వాడిచ్చాడు కాబట్టి వాటిని వాడేటప్పుడు జాగరూకతో మనం ఉండగలగాలని కోరుకోవాలి. కాబట్టి మన మనస్సును ఆయన అధీనంలో ఉంచుకునేటట్టుగా మనం కనుక ఆయనను వేడుకుంటే ఆయన తప్పకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదిక్షిణ్యాక్రమణం మసనాద్యహుతి విధి ప్రణామ సంవేశ ఆత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. ఇది సౌందర్యలహరిలో 27వ శ్లోకం అండి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్తారు, ఈశ్వర చేయి కదపాలంటే నీ అనుగ్రహం వలన కదులుతోంది. ఈ చేయి కదిలితే మీ యందు భావోద్రేకం కలిగేటట్లు చేయండి. మాట మాట్లాడితే మూలాధార చక్రం నుండి బయలుదేరి భావ పరంపరల చేత వాక్కుగా మారడానికి నోటిలోకి వచ్చిన వాయువుని నాలుక నర్తించి గాలిని నొక్కితే సొట్టలు పడి సొట్టలు వర్ణాలై, వర్ణాలు పదాలై, పదాలు వాక్యాలై, వాక్యాలు భావాలుగా బయటపడి వచ్చి వినబడితే ఆకాశగణకమైన శబ్దాలు చెవులలోంచి లోపలికి వెడితే చెప్పేవారి భావం మనలోకి వెడుతున్నది. వాయువు కదలిక అంతా వ్యాకరణ నిర్మాణం అంతా ఈశ్వర నీ అనుగ్రహం. మనకు స్వరపేటిక పెట్టి ఉండకపోతే మాట్లాడలేం కదండి. కాబట్టి ఈ రకంగా పరమేశ్వరుని కోరుకోవాలి. మాట్లాడే ముందు ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని సక్రమంగానే వాడుతున్నానా, ఆయన చూస్తాడన్న పరాకు కలిగేటట్లుగా తిరిగితే ఈ కదలిక శక్తి ఈశ్వరుడిచ్చాడు, ఏ అవసరానికి తిరుగుతున్నామో ఆయన చూస్తాడు. కాబట్టి తిరిగితే గుడి చుట్టూ తిరుగుతాను, అనవసరంగా తిరగకుండా నన్ను నిగ్రహించు. నిద్రపోయినా నిన్ను భావన చేస్తూ నిద్రపోవాలి. నిద్రపోయే ముందు శ్రీశైల క్షేత్రంలో లలితాంబాదేవిని పరమేశ్వరుని ఊయలలో పడుకోబెట్టి లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయుమా పద్మపాణి హరిసాటి నీలవేణి భక్తుల కన్నతల్లి అని ఓ కీర్తన చేసి పడుకోవచ్చు. దానికి సంగీతం అక్కర్లేదు. చక్కగా చిన్నగా ఈశ్వర ఉభయనాంచారులతో అలరచంచలమైన ఆత్మలందుండు నీకు అలవాటు చేసే ఉయ్యాలా అనుకుంటూ పాడుకోవచ్చు. మనం వాడుకునేటప్పుడు ఈశ్వరుని వాడుకుంటున్నాం. నాది కాదన్న ఎరుకుతో వాడితే ఆయన ఇచ్చిన సాధనాన్ని చక్కగా వాడుకుంటున్నందుకు ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఇది నాది అని వాడడం మొదలు పెడితే అంతటి వాడి
అయిపోయావా నువ్వు అని పరమేశ్వరుడు తల్లకిందులుగా పడుకునే జన్మలు, చీకట్లో తిరిగే జన్మలు ఇస్తాడు. అంటే గబ్బిలాలు, గుడ్లగూబలు అలాంటి వాటి జన్మలను ఇస్తూ ఉంటాడు. అలా పుట్టకుండా ఉండాలంటే ఈశ్వరుని యందు ఎరకతో ఉండమని చెప్పడం పినాకి అని అర్థం. ఆయన అఘోర ఘోర రూపదర్శనం చేయాలి. రుద్రాధ్యాయం ఎందుకు వచ్చిందో, యజుర్వేదం ఎందుకు వచ్చిందో మనం తెలుసుకుంటే, నమ్మక చమకాలతో కనుక తెలుసుకున్నాం అనుకోండి, నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ముందు వెనక అటు నమస్కారం ఇటు నమస్కారం, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఉభయతర నమస్కారాలతో వెళ్ళిపోతుంది. నమఃశివాభ్యాం అశుభాపహాభ్యాం ఆయన క్షమించేస్తాడు. ఇక నుంచి బుద్ధిగా ఉంటావా అంటే ఉంటాను అని ఒప్పుకుంటానంటేనే ఉండేటట్లుగా చెయ్యి అనాలి. అది శరణాగతి. అయ్యా నేను ఉంటానన్న నమ్మకమేమీ లేదు, మనస్సు మాట వినదు, మీరే నిగ్రహించండి, నేనే మీ సొత్తు, మీరే రక్షించుకోండి. ఈశ్వర నేను పాడైపోతే నిన్నే అంటారు, ఇంతగా పాడైన పోవుడు నీకెక్కడ దొరుకుతాడు, ఇంతగా పాడైపోయిన వాడు ఎక్కడ దొరుకుతాడు అంటే శివానంద లహరిలో శంకరులు చమత్కారంగా అన్నారండి. అసారే సంసారే నిజభజన దూరే జడధియా భ్రమంతం మావందం పరమ కృపయా పాతుముచితం మధ్యనః కోదీన స్తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కో వామే త్రిజగతి శరణ్యః పశుపతే అంటారు. ఈశ్వర నేను డబ్బు కోసం పిచ్చెక్కి నువ్విచ్చింది చాలక డబ్బు మీద వ్యామోహంతో పిచ్చివాడిలా తిరుగుతున్నాను. అంతటి రక్షకుడువైన నువ్వు దీనుడివై నన్ను రక్షించు. మన బలహీనతను చెప్పడం చాలా గమ్మత్తైన విషయం అండి. రక్షించు కాపాడు అని అడుగుతాం. రక్షించు కాపాడు అని అడిగిన తర్వాత, స్వామి తెలుసో తెలియకో తప్పులు చేశాను, ఇక ముందు నుంచి తప్పులు చేయకుండా ఉండేటట్టుగా నువ్వే చూడు అని కనుక ఆయనని గనక వేడుకున్నాం అనుకోండి, ఆయనే చూసుకుంటాడు. ఇంకోసారి మనం ఆ తప్పు చేసే ముందు, అయ్యో పరమేశ్వరుని అడిగాం, ఈ తప్పు చేస్తున్నాం కాబట్టి ఇంక ముందు చేయకూడదు అనుకున్నాం కదా, కాబట్టి చేయకూడదు అనే విషయాన్ని మనం చెప్పగలుగుకోవాలి. మన బలహీనతను మనం చెప్పుకోవడం చాలా ఉత్తమమైన విషయం. శత్రురాజు ఉంగరం రాజదర్శనానికి మార్గమైనట్లుగా మాట వినని మనసు శత్రురాజు ఉంగరం వలె ఉందని ఈశ్వరుడికి చెప్పుకోవాలి. ఈశ్వర మా తప్పులు మన్నించి నువ్వు చెప్పేటట్లు నేను బతికేటట్లు అనుగ్రహించు. అందుకే నిత్యాభిషేకం చేసుకునే వారికి ధర్మం పట్ల అనురక్తి కలుగుతుంది. పినాకపాణి అయి ఆయన మనల్ని రక్షిస్తాడు. ఈ నామం మనల్ని మారుస్తుంది. అంత గొప్ప నామమని నారాయణుడు పార్వతీదేవికి బోధించిన శివాష్టోత్తరంలో అత్యద్భుతమైనటువంటి నామం పినాకి. కాబట్టి మనం కూడా మనిషి అన్న తర్వాత తప్పులు చేయకుండా, తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని తప్పులు చేస్తూనే ఉంటాడు కదండి. కాబట్టి అటువంటి తప్పులు చేస్తున్నాను, ఇది తప్పే అని మనకు తెలుసు, అయినప్పటికీ చేయకుండా ఉండలేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఎటువంటి తప్పులు చేయకుండా, ఏ బలహీనతలకి లోనయ్యి నేను తప్పులు చేయకుండా, అంటే బల్ల కింద చెయ్యి పెట్టి డబ్బులు అవతల వాడి నుంచి తీసుకుని పని చేయడం కానీ, లేదా ఏదో స్వార్థం గురించి మనకి ఏదో ఉపయోగం ఉంది కదా అని అవతల వాడికి ఉపయోగపడడం కానీ, అలాంటివి చెయ్యకుండా నీ మీదే నా మనసు ఉండేటట్టుగా నా మనసుని లొంగ తీసుకుని నువ్వు నన్ను రక్షించు స్వామి అని ఆయన పాదాలని, మన మనస్సుని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ఆయన పాదాల మీద ఆయనే రక్షించుకుంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ పినాకి అంటే ధనస్సును పట్టుకుని ఉన్నవాడు పినాకపాణి. అంటే అటువంటి ధనస్సును పట్టుకున్నప్పుడు మన మీదకి విదలకుండా మనలో ఉన్న చెడు గుణాల మీద, మనం చేస్తున్న తప్పు పనుల మీద, మన మనస్సు చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి తిరుగుళ్ళ మీద వేసి అవన్నీ కూడా సక్రమంగా ఉండేటట్టుగా చేయమని ఆ పరమేశ్వరుని మనం ప్రార్థిస్తూ, రేపు ఇంకొక నామం గురించి, అష్టోత్తరంలోని ఇంకొక నామం గురించి తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ్. శంభో శంకర.